జయ శ్రీదత్త, జయ గురుదత్త. మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర, శ్రీ స్వామివారి జటాజుటం మొదటి భాగం గురించి తెలుసుకుందాం. 39వ రోజు. శ్రీ స్వామివారు ఆశ్రమ నిర్మాణానికి పర్యవేక్షణ చేసే నిమిత్తం ఫకీరమాన్యంలోని పూరిపాకలో స్థిరపడ్డారు. శ్రీ మేరాశెట్టి దంపతులు కూడా వారంలో 2-3 సార్లు అక్కడకు వచ్చి వెళ్తున్నారు. శ్రీధర్రావు, ప్రభావతి గారులు వీలున్నప్పుడల్లా శ్రీ స్వామివారిని దర్శించుకోవటం, వారు చెప్పే ఆధ్యాత్మిక విషయాలను విని ఆకలింపు చేసుకోవటము జరిగిపోతూ ఉంది. ఒకవైపు ఆశ్రమ నిర్మాణం కూడా మొదలైంది. శ్రీ స్వామివారికి ఆహారం మాత్రం శ్రీధర్రావు గారింటి నుంచి రోజు వచ్చే ఏర్పాటు జరిగింది. శ్రీ స్వామివారు 6 అడుగుల పైనే ఎత్తుగా ఉండేవారు. తెల్లని మేనిఛాయ, స్వచ్ఛమైన నవ్వు ఎప్పుడు ఆ ముఖంలో తాండవిస్తూ ఉండేది. ఉదయం వేళ, సాయంత్రం వేళ ఆ పొలం చుట్టూ తిరుగుతూ ఉండేవారు. అయితే ఒక ఖచ్చితమైన సమయం మాత్రం ఉండేది కాదు. ఎప్పుడు ధ్యానం నుంచి లేచి వస్తారో అప్పుడు మాత్రమే అలా నడుస్తూ ఉండేవారు. శ్రీ స్వామివారిది పొడుగాటి జుట్టు నడుము వరకు నల్లని కేశాలతో ఉండేది. ఆశ్రమం కోసం తవ్విన బావి వద్ద నిలబడి ఆ బావిలో నుంచి బకెట్తో నీళ్లు తోడుకొని తలపై దారంగా పోసుకుంటూ ఉండేవారు. గంగా అవతారణలో పరమశివుడిలాగా గోచరించేవారు. ఆ దృశ్యం చూడటానికి మనోహరంగా ఉండేది. దాదాపు 45 ఏళ్ల కిందట ముచ్చట ఇది. ఇప్పటికీ నా కళ్ళ ముందు శ్రీ స్వామివారు స్నానం చేస్తున్న ఆ దృశ్యం కనపడుతూనే ఉంటుంది. ఎంతో అద్భుతం అనిపించేది. ఆ రోజులలో ఆ తర్వాత చిన్న తవ్వాలు తీసుకొని తన కేశాలను తుడుచుకునే వారు. వాటిని పాయలుగా విడదీసి నెత్తి మీద ముడిలాగా ముడుచుకునేవారు. అదొక ప్రక్రియ. కాలం గడిచిపోతూ ఉంది. ఒకరోజు శ్రీధర్రావు గారు ప్రభావతి గారులతో, అమ్మా స్వామివారు గుండు చేయించుకున్నారు. మేము వెళ్ళేసరికి స్వామివారు బోడిగుండుతో ఉన్నారు అని వాళ్ళ పిల్లలు చెప్పారు. ముందు ఆ మాటలను ఆ దంపతులు నమ్మలేదు. పిల్లలు మళ్ళీ అదే మాట గట్టిగా చెప్పేసరికి నమ్మక తప్పలేదు. ఎందుకో ఆ దంపతులకు మనసు చివుక్కుమనిపించింది. ప్రభావతి గారు గబగబా ఇంటి పనులు ముగించుకున్నారు. ఇక ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆ భార్యాభర్తలు శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళిపోయారు. అక్కడ శ్రీ స్వామివారు ఆశ్రమ నిర్మాణం కోసం కట్టిన చిన్న గోడల మధ్య అటు ఇటు బోడిగుండుతో తిరుగుతూ ఉన్నారు. నిన్నటిదాకా పెద్ద జుటాజుటం లాంటి జుట్టుతో సాక్షాత్ పరమేశ్వరుడులాగా కనిపించిన స్వామివారు ఇప్పుడు ఇలా కనపడేసరికి ప్రభావతి గారు ఉండబట్టలేక, నాయనా, మీ తపస్సుకు ఆ జుట్టు అడ్డు వచ్చిందా? ఇప్పుడెందుకు హడావిడిగా గుండు చేయించుకున్నారు అని అడిగేశారు. జయ శ్రీదత్త, జయ గురుదత్త. శ్రీ స్వామివారు పెద్దగా నవ్వేశారు. 2-3 నిమిషాల పాటు చిన్న పిల్లోడ్లాగా నవ్వుతూనే ఉన్నారు. నవ్వటం ఆపి, నా తపస్సుకు నా జుట్టుకు అడ్డేమిటమ్మా? ఇదా నీ ఆందోళన? ఇందాక ఇద్దరు హడావిడిగా ఇక్కడకు వచ్చింది. రండి, ఇటు రండి. మీరు నా కోసం వేయించిన ఆ పాకలోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని చెప్పి పాకలోకి తీసుకువెళ్ళారు శ్రీ స్వామివారు. ఆ పాకలో మంచం మీద పద్మాసనం వేసుకున్నారు. ఎదురుగా బల్ల మీద ప్రభావతి శ్రీధర్రావు గారిని కూర్చోమన్నారు. ఒక్కసారి పైకప్పుకేసి చూడండి అన్నారు. శ్రీ స్వామివారు చూశారు. ఇద్దరు, మీకు పైకప్పు కోసం తాత్కాలికంగా చిల్లకర్రతో వాసాలుగా వేశారు. వాటిని తొలుస్తూ కొన్ని పురుగులు చేరాయి. అవి ఒకటే రొద పెడుతూ
ఆ కొయ్యలన్నీ తొలుస్తున్నాయి. తెల్లటి పొడి నా నెత్తి మీద, శరీరం మీద, ఈ మంచం మీద పడుతుంది. శరీరాన్ని, మంచాన్ని దులుపుకుంటున్నాను. కానీ ఈ జుట్టులో పడ్డ పొడిని తుడుచుకోవటం చికాకుగా ఉంది. ప్రతి గంటకు ఆ పొడి వదిలించుకోవటం కోసం తలస్నానం చేస్తున్నాను. నిన్ననే ఈ దారిలో మీ ఊరి మంగళవాడు వెతుకుతూ కనిపించాడు. నన్ను చూసి ఆగాడు. అతను ఫలానా వృత్తివాడు అని తెలిసిన తర్వాత దైవేచ్ఛ అనుకొని శుభ్రంగా గుండు చేయించుకున్నాను. ఇప్పుడు హాయిగా ఉంది అన్నారు నవ్వుతూనే. జై శ్రీదత్త, జై గురుదత్త. ప్రభావతి గారికి మెదడు చురుగ్గా పనిచేసింది. దాదాపు పుష్కరం పైగానే కొన్ని కోట్ల జపం చేసిన మహనీయుడి జుట్టు అది. ఎంత మహిమాన్వితం అయి ఉంటుందో. అటువంటి జుట్టు ఊరికే వదిలేస్తారా? ఎక్కడ ఉంది? ఈ ఆలోచన చేసి నాయనా మరి ఆ జుట్టు ఎక్కడుంది అని అడిగేశారు. వాడినే పట్టుకొని పొమ్మన్నానమ్మా, నాకెందుకు అన్నారు శ్రీ స్వామివారు నిర్వికారంగా. అయ్యో నాయనా, 14 సంవత్సరాల పాటు మీ శరీరంతో ఉన్నది కదా ఆ జుట్టు. నాకు ఇచ్చి ఉంటే ఇంట్లో పూజా మందిరంలో భద్రపరుచుకునే దానిని, లేదా సవరం లాగా చేయించుకొని నేనే వాడుకునేదానిని. వాడెవడికో ఇచ్చేశారా అన్నారు ప్రభావతి గారు నొచ్చుకుంటూ. జై శ్రీదత్త, జై గురుదత్త. అమ్మా ఇంత దూరం ఆలోచించలేకపోయాను. ముందు దానిని వదిలించుకోవాలనే ఉన్నది తప్ప వేరే ఆలోచన లేదు. తల్లి, పర్లేదు లేమ్మా, నీకంత ఇష్టంగా ఉంటే నీ దగ్గరికే వస్తుంది, తపన చెందకు అన్నారు శ్రీ స్వామివారు. ప్రభావతి గారు మనసంతా ఆ జుట్టు మీదే ఉంది. అన్యమస్తంగానే ఇంటికి వచ్చారు. జుటాజుటం సవరంగా మారటం రేపటి భాగంలో తెలుసుకుందాము. సర్వం శ్రీ దత్తాత్రేయుని కృపగా మనందరికీ చేరినందుకు దత్తుని పాదాలకు నమస్కరిస్తున్నాను. పావని నాగేంద్ర ప్రసాద్ గారు అందచేసినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిల్చెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, నెల్లూరు జిల్లా అన్ని వేళలా స్వామివారిని దర్శించుకునే భాగ్యం కల్పిస్తున్నారు మందిరం వాళ్ళు. కావున అందరూ విచ్చేయండి.